మహాత్ముల తపస్సు యొక్క ప్రభావం, మన నిర్వాహకం కాదు. ఎంతమంది త్యాగధనులు ఉన్నారో, ఎంతమంది తపస్సులను ధారపోసారో ఇది మరువురాదు. అలాంటి తపస్సులను ధారపోసిన వారిలో ఈ సందర్భంలో మనం తలుచుకోవాల్సిన ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఆయన అనేక చోట్ల హనుమన్మూర్తిని ప్రతిష్ఠ చేశాడు. ఆయన ప్రతిష్ఠ అంటే ఆగమాలు కల్పాలు అని శాస్త్రానికి అటు ఉన్నప్పటికీ ఆయన చెయ్యి తగిలితే చాలండి హనుమంతుడు వస్తాడు శిలలోకి. అటువంటి శక్తి సంపన్నుడు. ఎంత శక్తి సంపన్నుడు అంటే తానే హనుమంతునికి అభిన్నుడైపోయాడు. అందుకే ప్రతి వారికి కూడా రామ జయమంత్రాన్ని వ్యాపింపజేశాడు ఆయన. శ్రీరామ మంత్రమే ఈ దేశాన్ని బాగు చేయగలదు. జై శ్రీరామ్ అంతే. అదేవిధంగా హనుమంతుడే మనకు ఆదర్శం. స్వామి వివేకానంద చెప్పాడు 1893లో హనుమంతుడే మనకు ఆదర్శమని. అదే విషయం తిరిగి 96లో విదేశాల నుంచి వచ్చి చెప్పాడు. ఇక్కడ హనుమంతుడు రాముడు మరువరాదు. ఎప్పుడు వాళ్ళని మనం తలుచుకుంటూ ఉంటే మనం రక్షింపబడతాం, కుటుంబం రక్షింపబడుతుంది, సమాజం రక్షింపబడుతుంది, దేశం రక్షింపబడుతుంది, భారతదేశం ద్వారా ప్రపంచం రక్షింపబడుతుంది. తెలుసుకోండి, ఇక్కడ ప్రపంచాన్ని రక్షించగలిగే సత్తా భారతదేశానికి ఉన్నది అని రుజువైంది కదండి. అంతుపట్టిన రోగంతో అందరూ ఆక్రాంతులైపోతూ ఉంటే ఈ దేశాన్ని కాపాడటమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఔషధాన్ని అందించగలిగేటువంటి స్వయం శక్తి ఈ దేశానికి చూపించారు అంటే రామభక్తులైనటువంటి పాలనా వ్యవస్థ ఉండడం వల్లే కదా. అది ఉన్నది రామనామంలో, హనుమద్భక్తిలో. అలాంటి హనుమత్ శక్తి ఈ దేశానికి కావాలి అనేటటువంటి ఒకానొక సంకల్పం చేత ఆ సిద్ధపురుషుడి దేశమంతా పర్యటించి వివిధ ప్రాంతాలు హనుమదాలయాలు పెట్టాడండి. ఊరికి మనం భజన చేసుకుని గుడి కట్టడం కాదు, హనుమత్ శక్తిని ఇక్కడ ప్రతిష్ఠిత చేశాడు. అటు నైమిషారణ్యంలో, హిమాలయాల్లో, ఆసేతు సీతాచలం పర్యటించాడు మహానుభావుడు. కాశీక్షేత్రంలో ఆయన హనుమంతుని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ చోటికి హనుమాన్ ఘాట్ అని పేరు వచ్చింది గంగకి. ఆయన ప్రతిష్ఠ చేసిన హనుమాన్ మందిరం వల్ల. అంతకుముందు తులసీదాసుల వారు ప్రతిష్ఠ చేసిన సంకటమోచనుడు మొదలైన వాళ్ళు ఎలాగో ఉన్నారు. నేను చెప్పిన మహానుభావుడి పేరు సమర్థ రామదాస్. ఈ మహానుభావుడి పేరున ఒక సంప్రదాయం ఉంది నేటికి కూడా, సమర్థ సంప్రదాయం. ఆయనే ఈ భారతదేశంలో ఈ క్రూర శక్తులను దునుమాడడం కోసం హైందవ ధర్మానికి ఒక సమగ్రమైన రక్షణ లభించాలని ఒక మహానుభావుడిని ఎంచుకున్నాడు. ఆయనకి రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. ఆయన ద్వారా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని అఖండం చేసి అఖండ హిందూ సామ్రాజ్య స్థాపన చేసి ఆయన ప్రతిష్ఠ చేశాడు. ఆయన పేరు ఛత్రపతి శివాజీ. ఆయనకి రామ జయమంత్రాన్ని, త్రయోదశాక్షర రామ జయమంత్రాన్ని ఉపదేశించాడు. సమర్థ రామదాసు గురువుగా తన సామ్రాజ్యమంతా సమర్థ రామదాసు పాదాలకి ధారపోసాడండి ఆయన. ఇక్కడ అంటే నువ్వు నాకు ధారపోసిన ఈ రాజ్యాల్లో నిన్ను నియమిస్తున్నా, నువ్వు పాలించని చెప్పాడు మహానుభావుడు. ఎలాగైతే విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్కరాయలు చేసి సామ్రాజ్య స్థాపన చేయించి ధర్మ ప్రతిష్టాపన చేశారో అదేవిధంగా ఒక్కసారి చరిత్ర వెనక్కి వెళితే త్యాగధనులైన మహాత్ములు తమ తపశ్శక్తి ధారపోసి ఉత్తములైన పాలకుల ద్వారా దేశాన్ని రక్షిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. అది ధైర్యమైన అంశం ఇక్కడ. అలాంటి మహాత్ములు. అందుకే దుష్టశక్తులు ఎటువంటి ఉన్నప్పటికీ కూడా హనుమశక్తి మనం రక్షిస్తుంది అని తెలిసిన వాళ్ళు. అందుకే హనుమద్ ఆరాధన అంత విశేషమని పెద్దలు చెప్పారు గనకనే నా సై రోగ్ హరే సబపీరా జపతి నిరంతర హనుమత వీరా సునావై. అక్కడ జపతి నిరంతర జపం అంటే గురూపదిష్ట మార్గంలో హనుమన్ మంత్రాన్ని జపించుట లేదా హనుమన్ నామాన్ని నియమంగా జపం చేస్తూ ఉన్నా అది విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నది. దీనికే శాస్త్రంలో చెప్తున్న మరొక మాట, స్థావరం జంగమంచాపి కృత్రిమంచాపి యద్విషం. అంటే స్థావరమైన జంగమైన కృత్రిమైన ఏ విషయమైనా హనుమన్ మంత్రం జపించిన చెయ్యి తాకితే పోతుంది రండి. అటువంటి శక్తి ఉన్నది హనుమంత్ మంత్రం.